Hi friends, నేను మీ నాని ప్రభాకర్ మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్ ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 1188 కి అందరికీ స్వాగతం. ఈ రోజు టెక్ న్యూస్ మొదలుపెట్టే ముందు మీలో కొంతమంది అడుగుతున్నారు అన్న ప్లే స్టేషన్ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తాం అని చెప్పి. యాక్చువల్గా ఈ రోజు అయితే పోస్ట్ అయిపోవాలి, కాకపోతే ఏం జరిగిందంటే నేను ఫస్ట్ పార్ట్ రికార్డింగ్ చేసేసాను, అదంతా కాపీ చేసుకొని ఎడిటింగ్ చేశాను. సెకండ్ పార్ట్ మనం యూజ్ చేసి మళ్ళీ పోస్ట్ చేస్తాం కదా, సో ఆ వీడియో నేను రికార్డ్ చేశాను, కాకపోతే కాపీ చేసుకోవడం సిస్టంలో మర్చిపోయాను అనమాట. సో నిన్న అనుకోకుండా మెమరీ కార్డ్ని ఫార్మాట్ చేయాల్సి వచ్చింది సో వీడియో కోసం అని. తీరా చూస్తే నేను అది కాపీ చేసుకోలేదని నిన్న నైట్ అయితే తెలిసింది. మళ్ళీ దాన్ని రీషూట్ అయితే చేయాలి సెకండ్ పార్ట్ని. సో నేను మ్యాక్సిమం రేపు కానీ లేకపోతే ఎల్లుండి కానీ మీకు ఈ ప్లే స్టేషన్ అన్బాక్సింగ్ వీడియో అలాగే అది యూజ్ చేసి మొత్తం అంతా వీడియో అయితే మీకు ఎల్లుండి లోపు అయితే వస్తుంది. ఇంక ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి నుంచి చూస్తే మనకి నథింగ్ ఫోన్ 1 ఆల్రెడీ ఈ మొబైల్ మన ఇండియాలో ప్రైజెస్ బయటకు వచ్చినాయి, తెలిసిందే కదా. బేస్ వేరియంట్ 31,000 నుంచి స్టార్ట్ అయ్యి 38,000 రూపాయలకి అయితే వెళ్తుందని చెప్పేసి రీసెంట్గానే మనం టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం కదా. అయితే ఇప్పుడు యూరోప్ సంబంధించిన ప్రైజెస్ అయితే బయటకు వచ్చినాయి. యూరోప్లో మహాదారుణం అని చెప్పొచ్చు అనమాట. ఇది అక్కడ బేస్ వేరియంటే 37,773 రూపాయల నుంచి అయితే స్టార్ట్ కాబోతుందంట. అంటే దగ్గర 39,000 రూపాయలతో స్టార్ట్ అయ్యి 46,000 దగ్గరికి అయితే వెళ్ళబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఈ పాపం యూరోప్ అంటే ఎందుకో ఈ మొబైల్ కంపెనీలకి చిన్న చూపు. ఈ రీల్ని కాదు, చాలా బ్రాండ్స్ మనం చూస్తే యూరోప్లో ప్రైజెస్ మాత్రం చాలా ఎక్కువగానే పెడుతుంటారు. సో ఇది కూడా అక్కడ అదే ప్రైజు. ఈ ప్రైస్లో మాత్రం ఇండియాలో తీసుకొస్తే నథింగ్ని మర్చిపోవాల్సిందే. 31,000 ఓకే, మనకి న్యూ కాన్సెప్ట్తో మనకి వెనకాల ఎల్ఈడి లైట్స్తో వస్తుంది. ఎల్ఈడి లైట్స్ కూడా దగ్గర 800-900 ఎల్ఈడి లైట్స్ అయితే ఉన్నాయి. అలాగే దానికి తగ్గట్టుగా థీమ్ లైటింగ్ అంటే ట్యూన్కి తగ్గట్టుగా చేంజెస్, సో ఈ విధంగా కొంత ట్రాన్స్పరెంట్ డిజైన్తో కొత్తగా అయితే రాబోతుంది కాబట్టి ఓకే 31 దాకా అంటే. బట్ దాన్ని మించి వెళ్ళిపోతుంది అంటే మాత్రం ఇండియాలో అయినా సరే వీళ్ళు కొనసాగడం కష్టం అయిపోద్ది. ఇక అలాగే నథింగ్ ఫోన్ 1కి సంబంధించిన ప్రాసెసర్ అయితే ఇప్పుడు అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే అయ్యిందనమాట. ఇప్పుడు వరకు మనకు తెలిసిందే స్నాప్డ్రాగన్ 778+ ప్రాసెసర్తో రాబోతుందని, కాకపోతే అఫీషియల్గా వీళ్ళైతే కన్ఫర్మ్ చేయలేదు. ఇప్పుడు నథింగ్ ఫౌండర్ ఒక ట్వీట్ అయితే చేశాడు, దీని ప్రకారం అయితే సో కన్ఫర్మ్ అయితే అయ్యింది. అలాగే ఈ మొబైల్ మనకి 50 మెగాపిక్సెల్ డ్యూయల్ రేర్ కెమెరాతో రాబోతున్నట్టుగా 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉండబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మోటరోలా G62 5G వేరియంట్ మొబైల్ ఈ మంత్ యూరోప్ కంట్రీలో ఎక్కడైతే లాంచ్ చేశారు. ఈ మొబైల్ ని త్వరలో మన ఇండియాలో అంటే జూలై నెలలో మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా న్యూస్ అయితే ఉంది. దీంతో పాటు ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ స్నాప్డ్రాగన్ 8+ జనరేషన్ 1 ప్రాసెసర్తో రాబోతున్న ఒక మరో మోటరోలా మొబైల్ కూడా మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే న్యూస్ అయితే ఉంది. రీసెంట్ డేస్లోనే మోటో Edge 30 అల్ట్రా అనే మొబైల్ని అయితే తీసుకురాబోతుందని మనం మాట్లాడుకున్నాం కదా చైనాలో. సో అదే మొబైల్ని మన ఇండియాలో తీసుకొస్తుందేమో అని చెప్పేసి అయితే అనిపిస్తుంది అనమాట. ఇక్కడున్న ఈ స్పెసిఫికేషన్ బేస్ చేసుకొని కనుక చూసినట్టయితే. ఇంక ఇది కాకుండా మనకి G42 మిడ్ రేంజ్ మొబైల్ని జూలై 4వ తారీఖున మన ఇండియాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇందులో స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. అంటే మనకి జూలై నెలలో ఈ 3 మొబైల్స్ని చూసే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus Nord 2T లాంచ్ డేట్ అయితే దగ్గర పడిపోయింది. రేపే ఈ మొబైల్ని అయితే లాంచ్ చేయబోతున్నారు మన ఇండియాలో వచ్చేసరికి. ఈ మొబైల్ ప్రైస్ కూడా ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా 28,000 రూపాయలు ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఇదే కాకుండా మీకు 4,000 రూపాయల వరకు బ్యాంక్ ఆఫర్స్ కూడా అయితే ఉండబోతున్నాయి. 3,000 రూపాయలు బ్యాంక్ ఆఫర్, అలాగే 1,000 రూపాయల వరకు అమెజాన్ కూపన్ కూడా అయితే ఉండబోతుంది అనమాట. అంటే ఈ మొబైల్ ప్రైస్ ఎంత లేదన్నా సార్ మనకి 25,000 నుంచి 24,000 రూపాయలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇందులో మీడియాటెక్ డెమెన్సిటీ 1300 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. ఇక అలాగే OnePlus 10T 5G వేరియంట్ మొబైల్కి సంబంధించిన ర్యామ్ కెపాసిటీ అలాగే ఇండియా అలాగే గ్లోబల్కి సంబంధించిన కలర్ వేరియంట్స్ అయితే బయటకు వచ్చినాయి. మనకి అప్ టు 12 GB వరకు ర్యామ్ కెపాసిటీ అయితే ఉండబోతుందంట. ఇంకా అలాగే కలర్స్ చూస్తే 2 కలర్స్ అయితే కనిపిస్తున్నాయి, మూన్ స్టోన్ బ్లాక్, మరొకసారికి జేడ్ గ్రీన్. సో ఈ 2 కలర్స్లో అయితే ఈ మొబైల్స్ రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి డీజో బడ్స్ P ట్రూ వైరస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని ఈ రోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది అనమాట. ఇది మనకి 40 అవర్స్ వరకు బ్యాటరీ బ్యాకప్ అయితే అందిస్తాయని చెప్పేసి డీజో అయితే చెప్తుంది. అలాగే మీరు 10 మినిట్స్ ఛార్జ్ చేసినట్టయితే 4 అవర్స్ వరకు బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుందంట. ఈ బడ్స్ 13mm డ్రైవర్ సైజ్తో అయితే వస్తాయి. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉండదు కానీ ఎన్రోల్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంటుంది. IPX4 స్లాష్ ప్రూఫ్తో ఈ బడ్స్ వస్తాయి. అలాగే మనకి లో లేటెన్సీ వచ్చేసరికి 80 మిల్లీ-సెకండ్స్ అయితే ఉంటుంది. అంటే గేమ్ మోడ్ కూడా అయితే ఈ బడ్స్ సపోర్ట్ అయితే ఉంటుంది. అంత బాగున్నాయి ఫీచర్స్ వచ్చేసరికి. ప్రైస్ కూడా మంచి ప్రైస్లోనే తీసుకొచ్చారు. డీజో అంటే తెలిసిందిగా తక్కువ ప్రైస్లోనే తీసుకొస్తారు. 1,599 రూపాయలు ప్రైస్ పెట్టారు. అలాగే మనకి ఇంట్రడక్టరీ ప్రైస్ కింద 1,299 రూపాయలకి జూలై 5వ తారీఖు నుంచి ఫ్లిప్కార్ట్ ద్వారా వీటిని సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. మీ బడ్జెట్ 1,300 అనుకుంటే అక్కడ వీటి మీద ఒక లుక్ వేయచ్చు. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి ఇన్ఫినిక్స్ 180 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని ఈ రోజు లాంచ్ అయితే చేసింది. ఈ టెక్నాలజీని వీళ్ళు సెకండ్ హాఫ్ అంటే రేపటి నుంచి అయితే స్టార్ట్ కాబోతుంది. వీళ్ళు తీసుకురాబోయే ఫ్లాగ్షిప్ మొబైల్ అయితే తీసుకొస్తారంట. ఇంతకుముందు వచ్చేసరికి ఇదే రకంగా 160 వాట్ అనుకుంటా కాన్సెప్ట్ మొబైల్తో అయితే తీసుకొచ్చారు. బట్ అసలు దాన్ని వీళ్ళు ఇప్పుడు వరకు వీళ్ళ మొబైల్స్లోకి అయితే తీసుకొచ్చినట్టుగా లేరు. ఇప్పుడు చూస్తే 180 వాట్ని అయితే వీళ్ళు
మళ్ళీ మార్కెట్లోకి తీసుకొచ్చారు టెక్నాలజీని. దీని వచ్చేసరికి ఫ్లాగ్షిప్ మొబైల్ మళ్ళీ సెకండ్ హాఫ్ అంటున్నారు. మరి ఏ మొబైల్లో తీసుకొస్తారో చూడాలి. సో ఈ 180 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అనేది 4500 mAh బ్యాటరీని 0 to 50% ఛార్జ్ చేయడానికి కేవలం 4 నిమిషాలే పట్టిందని చెప్పి వీళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. మరి 100% అవ్వడానికి ఎంతసేపు పట్టింది అనేది అయితే ఎక్కడ చెప్పలేదు. మేబీ నేను అనుకోవడం ఒక 9 నుంచి 12 నిమిషాల మధ్యలో పట్టి ఉండొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి IQ 10 Pro టేనాలో అయితే స్పాట్ అయింది. ఇంతకుముందు మనకి IQ 10 సిరీస్లో మీడియాటెక్ డెమిసిటీ 9000+ ప్రాసెసర్ ఉంటుందని చెప్పేసి రూమర్స్ అయితే వచ్చినాయి. అయితే అంతకుముందు వచ్చేసరికి IQ 10కి సంబంధించిన ప్రాసెసర్ అయితే మనకి స్నాప్డ్రాగన్ 8+ జనరేషన్ 1 ప్రాసెసర్ ఉంటుంది అనుకున్నారు. బట్ ఒకసారికి ఇప్పుడు వచ్చిన IQ 10 Proలో కూడా చూస్తే సేమ్ ప్రాసెసరే, మనకి స్నాప్డ్రాగన్ 8+ జనరేషన్ 1 ప్రాసెసరే ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అంటే మరి డెమెన్సిటీ 9000+తో వచ్చే మొబైల్ మరొకటి కూడా IQ 10లో అయితే ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఈ మొబైల్ మనకి 6.78 ఇంచెస్ AMOLED 2K రెజల్యూషన్ డిస్ప్లే అయితే ఉండబోతుంది. 6GB 8GB 12GB 16GB ర్యామ్లోను 128GB 256GB అలాగే 512GB వేరియంట్ స్టోరేజ్తోను 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో 4500 mAh బ్యాటరీతో 200 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ రాబోతున్నట్టుకైతే ఇప్పుడు మనకి టేనాలో స్పాట్ అయినాయి. ఇంకా ఈ మొబైల్ ఎప్పుడు లాంచ్ చేస్తే చూడాలి. మన ఇండియాలోకి వచ్చేసరికి వీళ్ళు IQ 9T అనే మొబైల్ని అయితే జూలై నెలలో లాంచ్ చేయబోతున్నారు. ఇక నెక్స్ట్ న్యూస్, వాలా రీసెంట్ గానే MoveOS 2.0ని రోల్అవుట్ చేసిన సంగతి మనకు తెలిసిందే కదా. సో అయితే ఇప్పుడు యూజర్స్ ఎవరైతే వాళ్ళ స్కూటర్ను అప్డేట్ చేసుకున్నారో అందులో మనకి S1 Proలో ఎక్కువగా బగ్స్ అలాగే గ్లిచెస్ అయితే బయటపడుతున్నట్టుగా యూజర్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నారు అనమాట. యాక్చువల్గా వాలా ఈ అప్డేట్ ద్వారా కొన్ని కొత్త ఫీచర్స్ని కూడా అయితే అందించింది అనమాట. క్రూజ్ కంట్రోల్, నావిగేషన్, మ్యూజిక్ ప్లేబ్యాక్ అలాగే మరికొన్ని కొత్త ఫీచర్స్ని అయితే యాడ్ చేసింది. బట్ ఒకసారికి వాటిలో కొన్ని వాటిలో దీనివల్ల మరికొన్ని ఫీచర్స్లో అయితే బగ్స్ వచ్చినట్టుగా అలాగే గ్లిచెస్ ఉన్నట్టుగా సో ఇప్పుడు యూజర్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే యాపిల్ M2 MacBook Air ప్రీ ఆర్డర్స్ అనేవి మనకి జూలై 8వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ కాబోతున్నట్టుగా న్యూస్ అయితే ఉందన్నమాట. జూలై 15th మాత్రం వీటిని లాంచింగ్ అయితే ఉంటుందని చెప్పేసి సో న్యూస్ అయితే ఉంది. సో ఈ MacBook Air ప్రైస్ చూస్తే US లో 95,000 రూపాయలు అయితే పెట్టారనమాట. మరి మన ఇండియాలో ఏ ప్రైస్ లో పెడతారో సారీ ఎప్పటి నుంచి అదే రోజు నుంచి మన ఇండియాలో కూడా ప్రీ బుకింగ్స్ తీసుకుంటారో చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి iOS యూజర్స్ ఆండ్రాయిడ్కి షిఫ్ట్ అవ్వాలి అంటే వాళ్ళ డేటా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవడం కోసం గూగుల్ స్విచ్ అనే ఒక అప్లికేషన్ అయితే ఉంటుంది. దాని నుంచి మనం స్విచ్ అయితే అవ్వచ్చు. కాకపోతే ఇది ఇప్పుడు వరకు గూగుల్ పిక్సెల్ మొబైల్స్ కి మాత్రమే అయితే గూగుల్ అందించేది అనమాట. ఇప్పుడు ఆండ్రాయిడ్ 12 యూజర్స్ ఇకపై నుంచి iOS నుంచి ఆండ్రాయిడ్ షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే ఆ డేటా మొత్తం మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మనకి కాల్ రికార్డ్స్ కానీ లేకపోతే కాంటాక్ట్స్, ఐక్లౌడ్లో ఉండే స్టోరేజ్ని, అప్లికేషన్స్ని, వాట్సాప్ హిస్టరీని వీటన్నిటిని అయితే షిఫ్ట్ చేసుకోవచ్చు. సో ఈ ఫీచర్ని ఇప్పుడు వచ్చేసరికి ఆండ్రాయిడ్ 12 యూజర్స్ అందరికీ అయితే గూగుల్ తీసుకొచ్చింది. ఇక నెక్స్ట్ చూస్తే రీసెంట్ గా మనం టెక్ న్యూస్ లో మాట్లాడుకున్నాం కదా, యూరోపియన్ యూనియన్ లో సో కొత్త చట్టాన్ని అయితే తీసుకురాబోతున్నారు. ఈ చట్టం ద్వారా ఇకపై నుంచి అక్కడ లాంచ్ చేసే ఏవైనా ఎలక్ట్రానిక్ డివైసెస్ ఏవైతే ఉంటాయో లైక్ కెమెరాస్, మొబైల్ ఫోన్స్, ట్యాబ్లెట్స్ అలాగే ల్యాప్టాప్స్, సో ఈ రకంగా ఎలక్ట్రానిక్ ఛార్జింగ్ పెట్టగలిగే అంటే ఛార్జింగ్ సపోర్ట్ చేసే ఏవైనా ఎలక్ట్రానిక్ డివైసెస్ ఏవైతే ఉంటాయో వీటిని వచ్చేసరికి Type-C కేబుల్తోనే అంటే Type-C పోర్ట్ ఉండేలాగే యూనివర్సల్ కేబుల్ ఒకటే ఉండేలాగా అయితే తీసుకురావాలని చెప్పేసి అక్కడ చట్టాన్ని అయితే తీసుకొచ్చారని చెప్పేసి మనం రీసెంట్ డేస్లోనే మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు ప్రజలు వచ్చేసరికి ఇదే చట్టాన్ని కొనసాగించాలా లేదా అనేది ఆలోచనలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుందన్నమాట. వీళ్ళు వచ్చేసరికి అక్కడ కొంతమంది నిపుణుల సలహా కూడా అయితే తీసుకుంటున్నారంట. సో ఒకవేళ తీసుకొస్తే అక్కడ కేవలం మొబైల్ ఫోన్స్కు మాత్రమే తీసుకొచ్చేలాగైతే చట్టాన్ని తీసుకురావాలని చెప్పి అయితే భావిస్తున్నారంట. అలాగే మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న వాటికి ఈ చట్టం వర్తించదు. అదే వైర్డ్ సపోర్ట్ ఉన్న వాటికి మాత్రం ఖచ్చితంగా అన్ని Type-C పోర్ట్తోనే తీసుకొచ్చేలాగైతే సో వీళ్ళు అక్కడ కూడా చూస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో ఇది మొత్తం వరల్డ్ వైడ్గా ఇదే తీసుకొస్తే బెటర్ అనమాట. ఒకటే కేబుల్, యూనివర్సల్ కేబుల్, అన్ని క్యారీ చేయాల్సిన అవసరం లేదు. ఈ వేస్ట్ అనేది రద్దు అంటే కంట్రోల్ చేయాలి అనుకుంటే యూనివర్సల్ కేబుల్, యూనివర్సల్ ఛార్జర్ అనేది ఒకటే అయితే ఉండాలన్నమాట. ఇప్పుడు నా దగ్గర యాపిల్ ఉంది, ఆండ్రాయిడ్ ఉంది. యాపిల్కి విడిగా ఛార్జర్ కేబుల్ వాడాలి, ఆండ్రాయిడ్కి విడిగా అయితే వాడాల్సి ఉంటుంది అనమాట. అందులో Type-C ఉంటుంది, ఇందులో ఏమో లైట్నింగ్ ఉంటుంది. సో యూనివర్సల్ ఛార్జర్ ఉందనుకోండి అంటే యూనివర్సల్ కేబుల్ ఒకటే ఉందనుకోండి, సో ఇలా రెండు క్యారీ చేయాల్సిన అవసరం లేదు, ఇంకో ఎక్స్ట్రా పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా కూడా మనం ఈ వేస్ట్ని అయితే కంట్రోల్ చేయొచ్చు. ఈ లాజిక్ కంపెనీలకు తెలియకేం కాదు. అవసరమైతే ఈ వేస్ట్ కోసం అని చెప్పేసి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఛార్జర్లను ఎక్కువట్టేస్తారేమో కానీ ఇలాగ యూనివర్సల్ కేబుల్ ఒకటి మాత్రం తీసుకురావడానికి వీళ్ళు మనసు ఒప్పుకోదనమాట. వీళ్ళు మార్కెట్ మాత్రం పెంచుకుంటూనే ఉంటారు. ఇక నెక్స్ట్ రోజు చూస్తే మనకి స్నాప్చాట్ నుంచి ఇప్పుడు వరకు స్నాప్చాట్ మనం ఫ్రీగా వాడాంగా, ఇకపై కూడా ఫ్రీగా వాడచ్చు. ఇది కాకుండా వీళ్ళు ఏంటంటే స్నాప్చాట్ ప్లస్ అని చెప్పేసి ప్రీమియం సర్వీస్ని కూడా తీసుకొచ్చారు. ఇందులో మీకు కొత్తగా యాక్సెస్ని అయితే వీళ్ళు అందిస్తారు, కొన్ని కొత్త ఫీచర్స్ని అయితే ఈ సర్వీస్కి అయితే అందిస్తారు అనమాట. ఎక్కువగా స్నాప్చాట్లో యాక్టివ్గా ఉండే వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళకంటూ చాలామంది ఫాలోవర్స్ కూడా ఉంటుంటారు. సో అలాంటి వాళ్ళకి ఇలా అయితే ఉపయోగపడుతుంది. దీనికి గాను వీళ్ళు మంత్లీ వచ్చేసరికి దగ్గర $4 అయితే వసూలు చేస్తున్నారు. ప్రస్తుతానికి చూస్తే కొన్ని కంట్రీలో
తీసుకొచ్చారు. మన ఇండియాలో అయితే ఏం తీసుకురాలేదు. మన ఇండియాలో స్నాప్చాట్ని ఎక్కువగా వాడట్లేదు కూడా. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి ఒప్పో రెనో 8 సిరీస్ మొబైల్స్ మన ఇండియాలో అయితే లాంచ్ అయిపోతున్నట్టుగా ఇప్పుడు ఒప్పో అఫీషియల్గా అయితే టీజ్ చేస్తుంది. డేట్ అయితే కన్ఫర్మ్ చేయలేదు, కాకపోతే డేట్ మాత్రం జూలై 21వ తారీఖున లాంచ్ చేయొచ్చని లీక్స్ ద్వారా అయితే బయటకు వచ్చింది. ఆల్రెడీ ఈ మొబైల్స్ని వీళ్ళు చైనాలో లాంచ్ చేశారు, 8 Pro 8 Pro Plus అని చెప్పి. కానీ మన ఇండియాలోకి వచ్చేసరికి 8 అండ్ 8 Pro ఈ రెండు మొబైల్స్ని లాంచ్ చేస్తారని చెప్పి అయితే తెలుస్తుంది. అయితే చైనాలో లాంచ్ చేసిన 8 Pro Plusని మన ఇండియాలోకి వచ్చేసరికి 8 Pro పేరు మీద తీసుకురాబోతున్నట్టుగా న్యూస్ అయితే చెప్తుందన్నమాట. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి రియల్మీ GT Neo 3 ఈ మొబైల్ ఆల్రెడీ మన ఇండియాలో లాంచ్ చేస్తారనుకోండి. ఇప్పుడు ఇందులోనే మనకి థార్ లవ్ అండ్ థండర్ లిమిటెడ్ ఎడిషన్ అయితే జూలై 7వ తారీఖున మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే న్యూస్ ఉంది. ఆల్రెడీ రియల్మీ GT Neo 3 మొబైల్ ని మన ఇండియాలో అయితే లాంచ్ చేశారు. ఇందులో మనకి రెండు వేరియంట్స్ అయితే ఉంటాయి, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఒకటి, ఇంకోటి 150 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు మనకి ఈ స్పెషల్ ఎడిషన్ లో ఈ 150 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న మొబైల్ ని అయితే తీసుకురాబోతున్నారు. స్పెసిఫికేషన్స్ సేమ్ అయి ఉంటాయి, ఏమి డిఫరెన్స్ అయితే ఉండదు. కాకపోతే మీకు ఇది లిమిటెడ్ ఎడిషన్ కాబట్టి సపరేట్గా దీనికి థీమ్ అనేది యూఐలో థీమ్ అనేది సపరేట్గా ఉంటుంది. అలాగే మనకి బ్యాక్ కేస్ కూడా స్పెషల్గా డిజైన్ చేసి అయితే వస్తుంది. అంతే డిఫరెన్స్, స్పెసిఫికేషన్ పరంగా మీకు ఏ డిఫరెన్స్ అయితే ఉండదు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఫ్లిప్కార్ట్ బిగ్ బచావ్ ధమాల్ సేల్ జూలై 1 అంటే రేపటి నుంచి అయితే స్టార్ట్ కాబోతుంది. రేపటి నుంచి 3వ తారీఖు వరకు మీకు ఈ సేల్స్ అయితే జరుగుతాయి అనమాట. ఇక బ్యాంక్ ఆఫర్లో చూస్తే బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి 10%, అలాగే యాక్సిస్ బ్యాంక్ నుంచి 5% డిస్కౌంట్ అయితే లభిస్తుందంట. అప్ టు 1500 వరకు మాత్రమే వీళ్ళు ఈ డిస్కౌంట్ని అయితే అందిస్తారు. సో బ్యాంక్ ఆఫ్ బరోడా అలాగే యాక్సెస్ అనేది చాలా మంది దగ్గర అయితే ఉండదు. సో వీళ్ళు వాటినే చూస్ చేసుకుంటుంటారు ఇలాంటి వాటిలో. ఇప్పుడు వచ్చే ఈ సేల్స్ అబో భారీగా మనకి ఏమైనా డిస్కౌంట్లు ఆఫర్లు వస్తాయి అనుకోవడానికి లేదు. ఇది కామన్గా ఏంటంటే మంత్ ఎండింగ్లోనూ లేకపోతే మంత్ స్టార్టింగ్లోనూ పెట్టే టైప్ ఆఫ్ సేల్స్ అనమాట ఇవి. ఇక్కడ మనం ఎగబడి కొనుక్కునే అంత రేంజ్లో ఏమీ ఉండవు. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.